భర్త ఎల్ఎల్బి చేశాడు, భార్య బీకాం చదివింది. ఇంత ఉన్నత చదువులు చదివిన వారెవరైనా ఏదో ఒక జాబ్ చేస్తారని అనుకుంటా. కాని గుడిమెట్ల దగ్గర భిక్షాటన చేస్తారని ఊహిస్తామా? రాజన్న సిరిసిల్ల జిల్లాలో తనిఖీల్లో దొరికిన ఓ దంపతుల విద్యాభ్యాసం చూసి పోలీసులు షాక్ అయ్యారు. మంతనికి చెందిన జలంధర్ రెడ్డి, ఆయన భార్య శిరీష వేములవాడ రాజేశ్వర ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తున్నారు. జలంధర్ రెడ్డి లా పూర్తి చేశారు. ఆయన భార్య శిరీష బీకాం కంప్యూటర్స్ చదివారు. వీరిద్దరూ కొన్నేళ్లపాటు కరీంనగర్లో స్థిరపడ్డారు. అయితే శిరీష ఆరోగ్యం క్షీణించటంతో ఆమె యోగక్షేమాలను చూసుకుంటూ జలంధర్ రెడ్డి కూడా ఆమెతోనే ఉండిపారు. అయితే రాజన్న ఆలయంలో కొన్ని రోజుల పాటు ఉంటే ఆరోగ్యం కుదుట పడుతుందని సన్నిహితులు చెప్పడంతో ఎన్ని ఆసుపత్రులు తిరిగినా శిరీష ఆరోగ్యం బాగు కాకపోవడంతో వేములవాడ ఆలయ పరిసరాలకు వచ్చి భిక్షాటన చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి చెందిన జలంధర్ రెడ్డి 2006లో శిరీషను పెళ్లి చేసుకోగా వారికి పిల్లలు లేకపోవడంతో కొంత కృంగిపారు. ఇదే సమయంలో శిరీష ఆరోగ్యం క్షీణించటంతో కట్నం కింద ఇచ్చిన ఫ్లాట్ కూడా అమ్మేసి వైద్యానికి ఖర్చు చేశారు. అయినా కూడా శిరీష కోలుకోకపోవడంతో వేములవాడ ఆలయ పరిసరాలకు వచ్చి భిక్షాటన చేస్తున్నారు. కరోనా కాలంలో శిరీష, జలంధర్ రెడ్డి మరింత ఇబ్బందులకు గురయ్యారు. ఉపాధి లేక ఆర్థిక కష్టాలకు లోనయ్యారు. దీంతో రాజన్న గుడిమెట్ల దగ్గర ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోవడం, పెట్టిన ప్రసాదం తినటం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఇటీవలి అధికారుల తనిఖీల్లో భాగంగా ఈ జంట భాషతో షాక్ అయ్యారు. ప్రస్తుతం వారిని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి ఓల్డేజ్ హోంలో ఉంచారు. చిన్నా చితక గొడవలకే భార్యాభర్తలు విడిపోతున్న ఈ రోజుల్లో భార్య కోసం భర్త ఇంత త్యాగం చేసి ఆమెతో పాటే ఉండటం స్థానికులను కలిచివేసింది. ప్రభుత్వం వారికి ఏదైనా ఉపాధి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.